నమస్తే. కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్‌లోని కొంతమంది ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులపై ఫోకస్ పెట్టింది. దీనికి సంబంధించి ఇప్పటికే కొంతమంది అధికారులపై వేటు వేసింది. ఇలాంటి సందర్భంలో మరికొద్ది గంటల్లోనే కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఆయా విభాగాలకు చీఫ్‌లుగా ఉన్నటువంటి కొంతమందిపై వేటు వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి అనే దాని మీద విస్తృత స్థాయిలో చర్చ జరుగుతుంది. వాటిలో ప్రధానంగా వినిపించేటువంటి పేర్లు 2. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎస్ అలాగే డీజీపీ ఈ ఇద్దరిని కూడా మార్చబోతున్నారు అనేది ఇప్పుడు ఎక్కువగా ఇటు రాజకీయ వర్గాల్లో అలాగే అధికార వర్గాల్లో కూడా చర్చ జరుగుతుంది. ఇప్పటికే రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితులు, మారుతున్నటువంటి రాజకీయ సమీకరణాల దృష్ట్యా తెలుగుదేశం పార్టీ అలాగే భారతీయ జనతా పార్టీ, జనసేన ఇతర పార్టీలు ఎక్కువగా కంప్లైంట్స్ చేశాయి కేంద్ర ఎన్నికల సంఘానికి. అంటే కొంతమంది అధికారులు అధికార పార్టీకి వత్తాసు పలుకుతూ వారికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు అనే దాని మీద. ఇలాంటి సందర్భంలో కొంతమంది ఐపీఎస్లు, ఐఏఎస్లపై వేటు వేశారు. తాజాగా ఒక ఉద్యోగ సంఘ నేత ఆయనపై కూడా వేటు వేసింది. వెంకట్రామరెడ్డి. ఆయన ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా ఉన్నారు. కడప జిల్లా బద్వేల్లో వైఎస్ఆర్సీపీ తరపున ప్రచారం చేస్తున్నటువంటి అభియోగంతో అది వాస్తవం అని తేలింది. దానికి సంబంధించి ఆయనపై వేటు వేశారు. ఇలాంటి సందర్భంలో చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా మారింది. ఇప్పటివరకు చూస్తే కనుక ఐపీఎస్లు గుంటూరు రేంజ్ ఐజీ పాల్రాజ్ ఆయన్ని బదిలీ చేసింది. అలాగే ప్రకాశం జిల్లా ఎస్పీ రామేశ్వర్, పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి, చిత్తూరు జిల్లా ఎస్పీ జాషువా, అనంతపురం ఎస్పీ అన్బురాజన్, నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వర్. వీరితో పాటు తాజాగా కొల్లి రఘురామరెడ్డి ఆయనపై కూడా బదిలీ వేటు వేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఆయనైతే అస్సాంకే బదిలీ చేసింది. ఇలాంటి సందర్భంలో 3 ఐఏఎస్ అధికారులు కూడా కృష్ణా జిల్లా ఎన్నికల అధికారి రాజుబాబు, అనంతపురం జిల్లా ఎన్నికల అధికారి లక్ష్మీష, తిరుపతి ఎన్నికల అధికారిని ఈ ముగ్గురిని కూడా మారుస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇలాంటి సందర్భంలో చాలా ఆసక్తికరమైనటువంటి పరిణామంగా దీనిపై చర్చ జరుగుతుంది. అంటే రాష్ట్రంలో కొంతమంది అధికారులు వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారు. దీనికి సంబంధించి చాలా ఆధారాలతోనే తెలుగుదేశం పార్టీ, ఆయా రాజకీయ పార్టీలు కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి. ఇటువంటి సందర్భంలో చాలా ముఖ్యమైనటువంటి అంశంగా ఇది మారబోతుంది. వారి స్థానంలో ఎవరిని, ముఖ్యంగా సీఎస్, డీజీపీ ఈ ఇద్దరిని కూడా మరికొద్ది సేపట్లోనే బదిలీ చేస్తుంది. వారిపై వేటు వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వారితో పాటు కొంతమంది ఐపీఎస్లు, ఐఏఎస్లు, వీరిలో ఆయా జిల్లాల ఎస్పీలు, ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి ఎన్నికల అధికారులు, అలాగే కలెక్టర్లు కూడా చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా మారింది. ఎవరి మీదైతే బదిలీ వేటు వేస్తున్నారో వారికి ఎన్నికల విధులకు ఎలాంటి సంబంధం లేని చోట పోస్టింగ్ ఇవ్వాలి. ఇది ఎన్నికల సంఘం ఆదేశాలు. ఇలాంటి సందర్భంలో చాలా ముఖ్యమైనటువంటి అంశంగా దీనిపై చర్చ జరుగుతుంది. ఏ క్షణం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఎవరిపై ఎప్పుడు వేటు పడుతుంది అనేది ఒక ఉత్కంఠ అయితే నెలకొన్నటువంటి పరిస్థితి.